మనలో చాలామందిని లైఫ్లో ఎప్పుడైనా ఎవరో ఒకరు ఇలానే ఉంటారు. నువ్వు ఫూలిష్, నీకు బ్రెయిన్ లేదు, నీకు ఏమీ రాదు, నువ్వు పరమ వేస్ట్ అని. అప్పుడు మనకి చాలా బ్యాడ్ ఫీల్ అవుతుంది. కానీ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే కథ మీరు ఫూలిష్ కాదు, మీరు వైస్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ అని అర్థమయ్యేలా చేస్తుంది. కథ చివరిలో మీ మైండ్ సెట్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇంతకీ కథ ఏంటో స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక రాజుగారి రాజ్యంలో చాలా తెలివైన మంత్రి ఉండేవాడు. ఏ సమస్య వచ్చినా అతని దగ్గర ఒక సొల్యూషన్ ఉండేది. రాజు కూడా పెద్ద నిర్ణయం ఏదైనా తీసుకోవాలంటే ఆ మంత్రిని అడగకుండా ముందుకు వెళ్ళేవాడే కాదు. ఇది చూసి దర్బార్లో ఉన్న చాలామంది ఆ మంత్రులపై జలస్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఒకరోజు రాజు మంత్రిని చూసి ఇలా అన్నాడు, నువ్వు చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్, కానీ నీ కొడుకు మాత్రం చాలా ఫూలిష్, అసలు కొంచెం కూడా సెన్స్ అండ్ తెలివే లేదు. ఈ మాటలు మంత్రి గుండెకు గట్టిగా తగిలాయి. అయినా కామ్గా రాజుని అడిగాడు, మహారాజా, మీరు ఎందుకు అలా అంటున్నారు? నా కొడుకు ఫూలిష్ అని ఎందుకు అంటున్నారు? రాజు నవ్వుతూ చెప్పాడు, నేను ప్రతిరోజు ప్రజలను కలవడానికి మార్కెట్కి వెళ్తాను. అక్కడ నీ కొడుకు కూడా ఉంటాడు. ప్రతిరోజు నేను అతన్ని ఒక ప్రశ్న అడుగుతాను, బంగారం ఎక్కువ విలువైనదా, వెండి ఎక్కువ విలువైనదా? ప్రతిసారి నీ కొడుకు వెండే అని అంటాడు. ఇది విని మొత్తం దర్బార్ నవ్వులతో నిండిపోయింది. మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే తన కొడుకుని అడిగాడు, చెప్పు నాయనా, బంగారం ఎక్కువ విలువైనదా లేదా వెండి ఎక్కువ విలువైనదా? కొడుకు వెంటనే అన్నాడు, నానా, బంగారం ఎక్కువ విలువైనది. మంత్రి షాక్ అయ్యాడు. అయితే రోజు రాజుకి ఎందుకు వెండి ఎక్కువ విలువైనదని చెప్తావు అని అడిగాడు. అప్పుడు కొడుకు చిరునవ్వుతో చెప్పాడు, నాన్న, రాజుగారు ప్రతిరోజు మార్కెట్కి వచ్చి నా ముందు 2 నాణాలు పెడతాడు. ఒకటి బంగారం, ఒకటి వెండి. ఎక్కువ విలువైన దాన్ని తీసుకో అని చెప్తాడు. నేను వెండి నాణ్యం తీసుకుంటాను. రాజు నవ్వి వెళ్ళిపోతాడు. మంత్రి కొంచెం కోపంగా అన్నాడు, ఈరోజు మొత్తం దర్బార్లో నన్ను నవ్వుల పాలు చేశావు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? అప్పుడు కొడుకు తన నాన్నని గదిలోకి తీసుకెళ్లి ఒక పెట్టె తెరిచాడు. ఆ పెట్టె మొత్తం వెండి నాణాలతో నిండిపోయింది. మంత్రి ఆశ్చర్యంతో అడిగాడు, ఇన్ని వెండి నాణాలు నీకు ఎలా వచ్చాయి? కొడుకు చాలా కామ్గా చెప్పాడు, నాన్న, ఇవన్నీ రాజు ఇచ్చినవే. రాజుగారు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నేను బంగారం తీసుకుంటే ఆ తర్వాత రోజు నుండి రాజు నన్ను ప్రశ్న అడగడం మానేస్తాడు. అప్పుడు నాకు రోజు వచ్చే వెండి నాణ్యం ఆగిపోతుంది. ఒక బంగారు నాణ్యం కోసం రోజు వచ్చే వెండి నాణాలు కోల్పోవడం నాకు ఇష్టం లేదు నాన్న. ఈ మాటలు విన్న మంత్రి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. ప్రజలు ఫూలిష్ అనుకున్నా అసలైన విజ్డమ్ అంటే ఏంటో తన కొడుకుకి తెలుసు అని అర్థమైంది. ఆ రోజు నుంచి ఎవరైనా తన కొడుకును ఫూలిష్ అన్నా మంత్రి చిరునవ్వుతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయేవాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్, లైఫ్లో అందరికీ మీ స్ట్రాటజీ అర్థం కాదు. వెంటనే రిజల్ట్స్ చూపించకపోతే ప్రజలు వేస్ట్ అంటారు. షో చేయకపోతే మీ వాల్యూ తగ్గిపోయింది అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ పీపుల్ థింక్ ఫర్ టుడే, వైస్ పీపుల్ థింక్ ఫర్ లాంగ్ టర్మ్. మీరు చేస్తున్నది రైట్ అని మీకు తెలిస్తే ఎవరి అప్రూవల్ అవసరం లేదు, ఎవరి నవ్వులు మ్యాటర్ కాదు. ఈ కథ మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మీనింగ్ఫుల్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video. Until then, be patient, be grateful, and keep moving forward in life. Thank you for watching. Bye bye.